ఫ్రెండ్స్, జగన్ గారి గవర్నమెంట్‌లో రిషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్‌లో రిషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ పోయింది. బ్లూ ఫ్లాగ్ స్టేటస్ బీచ్ కోల్పోయింది అంటే ఆ బీచ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేనట్టు. ఆల్రెడీ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఉన్న బీచ్ పరిస్థితి ఎలా ఉంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో బీచెస్ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి ఆలోచించండి. సో, అసలు ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఎందుకిస్తారు? ఎందుకు తీసేశారు? అసలు ఏంటి కారణాలు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో వన్ అండ్ ఓన్లీ బీచ్ రిషికొండ బీచ్‌కి మాత్రమే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కలిగి ఉంది. అయితే రీసెంట్‌గా ఇప్పుడు ఆ రిషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అనేది తీసేశారు సర్వే కమిటీ వాళ్ళు. సో, ఇండియా మొత్తం మీద 12 బీచెస్ అయితే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కలిగి ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బీచెస్ అన్నిటిలోనూ రిషికొండ బీచ్ మాత్రమే వన్ అండ్ ఓన్లీ బీచ్ మాత్రమే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కలిగి ఉండేది. ప్రెజెంట్ ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బీచ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేక సెక్యూరిటీ, సేఫ్టీ పరంగా ఇలా చాలా విషయాలను కన్సిడర్ చేసుకొని బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అయితే అప్రూవ్ చేస్తారు. సో, ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఇంటర్నేషనల్ నుంచి, నేషనల్ నుంచి, వరల్డ్ వైడ్ నుంచి ఒక సర్వే కమిటీ వచ్చి అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇవ్వాలా? రెడ్ ఫ్లాగ్ స్టేటస్ ఇవ్వాలనేది డిసైడ్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అయితే 2020లో జగన్ గారి గవర్నమెంట్‌లో రిషికొండ బీచ్‌కి ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, 2020 నుంచి 2025 వరకు గూడా బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కంటిన్యూ అయింది రిషికొండ బీచ్‌కి. బికాస్ ఆఫ్ జగన్ గారు చేసిన అభివృద్ధి, రిషికొండ దగ్గర రిషికొండ ప్యాలెస్ భవనాలు కట్టడము, అక్కడ గ్రీనరీ మెయింటైన్ చేయడము, సెక్యూరిటీ, సేఫ్టీ పరంగా చాలా అన్ని విధాలుగా కన్సిడర్ చేసుకొని చాలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిషికొండ బీచ్‌కి ఏదైతే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఉండేది ఇప్పుడది తీసేశారు. సో, ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కోల్పోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్‌కి టూరిజం పరంగా చాలా పెద్ద రిమార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫారినర్స్ మన ఇండియాని విజిట్ చేస్తున్నప్పుడు ఫారినర్స్ ఎక్కువగా బీచెస్‌ని లైక్ చేస్తారు. సో, ఇండియాని విజిట్ చేస్తున్నప్పుడు వైజాగ్‌ని కూడా విజిట్ చేస్తారు. సో, ఎక్కడైతే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఉన్న బీచెస్ ఉన్నాయో ఆ బీచెస్‌ని మాత్రమే ఈ ఫారినర్స్ సెలక్షన్ చేసుకొని ఆ బీచెస్‌లో స్టే చేస్తూ ఉంటారు. విజిట్ చేస్తూ ఉంటారు. సో, అటువంటి ఫారినర్స్‌కి ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ కోల్పోవడం అనేది ఆంధ్రప్రదేశ్‌కి చాలా పెద్ద టూరిజం పరంగా చాలా పెద్ద మైనస్ ఇది. సో, మీరేమనుకుంటున్నారో దీని మీద కామెంట్స్ ద్వారా తెలియజేయండి.